And the Lord said to Peter, I will give you the keys of the kingdom of heaven. Whatever you bind on earth will be bound in heaven. Whatever you loose on earth will be loosed in heaven. తర్వాత పేతురుతో ప్రభు చెప్తున్నారు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. Keys in the Bible are a symbol of authority. బైబిల్లో మనం తాళపు చెవి అని చూసినట్లయితే అది అధికారానికి గుర్తుగా ఉంది. Wherever there's mention of keys in the Old Testament, it's a picture of authority. లేఖనాల్లో మనము ఎక్కడ చూసినా కానీ తాళపు చెవులు అని ప్రస్తావించినట్లయితే అది అధికారాన్ని సూచిస్తోంది. Jesus says in Revelation, I have the keys of hell and death. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో చెప్పారు, పాతాళమునకు మరణమునకు సంబంధించిన తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని. He's the one who determines when a wholehearted child of his dies or not. That's the keys are in his hand until he opens the door. A wholehearted disciple of Jesus cannot die till Christ opens the door. యేసుక్రీస్తు ప్రభువారిని పూర్ణ హృదయంతో వెంబడించే శిష్యుడు ఎప్పుడు చనిపోవాలి అనేది ఆ తాళపు చెవులు ప్రభు చేతిలోనే ఉంటాయి. ప్రభు యొక్క అనుమతి లేకుండా ప్రభువుని పూర్ణ హృదయంతో వెంబడించే శిష్యుడు మరణించడు. Of course, people whose aim in life is different, who call themselves Christians but whose aim in life is to make money or something like that, they will find that perhaps they die before their time. కానీ క్రైస్తవులం అని చెప్పుకొని కూడా వాళ్ళ గురి కేవలం డబ్బు సంపాదించడం మరొకటి అయినట్లయితే వాళ్ళ సమయానికంటే ముందు కూడా వాళ్ళు చనిపోవచ్చు. Gates of death may be open for them before that. వాళ్ళ మరణానికంటే ముందే, వాళ్ళ మరణ ద్వారాలు ముందే తెరవబడచ్చు. But if you're a wholehearted disciple of Jesus, it's pretty clear. You cannot die before your time. కానీ నువ్వు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే శిష్యుడు అయినట్లయితే నీ సమయం కంటే ముందు నువ్వు చనిపోవు. So the keys speak of authority. And the Lord says to Peter, I'm going to give you authority. And whatever you bind on earth will be bound in the heavenlies, not in the third heaven where God is. కాబట్టి ఇక్కడ ప్రభు పేతురుతో చెప్తున్నాడు, ఆ అధికారాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడుతుంది. అంటే మూడవ ఆకాశంలోని కాదు, But in the heavenlies where the devil dwells. ఎక్కడైతే అపవాది ఉంటాడో దానికి సంబంధించింది ఇది. You know, the devil's not in hell. He's in the heavenlies, probably the second heaven. ఇప్పుడు అపవాది నరకంలో లేడు, కానీ ఆయన రెండవ ఆకాశంలో ఉన్నాడు. Between what we know as the sky and God's presence. మనకి ఏదైతే ఆకాశం కనపడుతుందో దానికి దేవుని యొక్క సన్నిధికి మధ్యలో. And he says, I'll give you power, authority to bind those satanic forces that seek to bring confusion here on earth. ఈ భూమి మీద కలవరానికి గురి చేసే సాతాను సంబంధమైన శక్తుల మీద నీకు శక్తిని అనుగ్రహిస్తాను. And I'll give you power to loose certain people who have been gripped by Satan here on this earth, to set them free. ఎవరైతే సాతాను బంధకాల్లో కట్టబడి ఉన్నారో వాళ్ళని విప్పటానికి నీకు అధికారాన్ని అనుగ్రహిస్తాను. So what we see here is, in order to build the church, we need spiritual authority. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇక్కడ సంఘాన్ని కట్టాలి అంటే ఆత్మ సంబంధమైన అధికారం మనకు ఉండాలి. Without spiritual authority, we cannot build the church. ఆత్మ సంబంధమైన అధికారం లేకుండా మనం సంఘాన్ని కట్టలేము. No matter how gifted you are, no matter how much of the Bible you know, without spiritual authority, you cannot build a church. నీకెన్ని తలాంతులున్నా, నీకెంత బైబిల్ జ్ఞానం ఉన్నా, ఆత్మ సంబంధమైన అధికారం లేకుండా నీవు సంఘాన్ని కట్టలేవు. So the Lord commissioned Peter to build his church. He gave him authority. కాబట్టి ఇక్కడ పేతురుకి తన సంఘాన్ని కట్టమని పేతురుతో చెప్పిన తర్వాత పేతురుకి అధికారాన్ని అనుగ్రహించాడు ప్రభు. And if the Lord commissions you today to build his church, he'll give you authority. ఈనాడు ప్రభు తన సంఘాన్ని కట్టమని నీకు చెప్పినట్లయితే ఆ అధికారాన్ని నీకు ఇస్తాడు. Without that authority, you won't be able to build his church. ఆ అధికారం లేకుండా ఆయన సంఘాన్ని నీవు కట్టలేవు. And in order to have that authority, we must seek God for it. ఆ అధికారం కావాలి అంటే మనము ప్రభువుని వెతకాలి. విషయంలో The anointing of the Holy Spirit. We need to be filled with the Holy Spirit. We need to live a clean life. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ ఉండాలి. Because if our life is not clean, the Spirit of God will not support us or endorse us. ఎందుకంటే మన జీవితాలు పవిత్రంగా లేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడు, మనల్ని ధృవీకరించడు. And so we see here
that authority. Then he warned his disciples not to tell others who he was. ఆ అధికారం గురించి ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఆ తర్వాత తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పొద్దని చెప్పారు. And then the other thing that's required to build the church is an understanding of the way of the cross. సంఘాన్ని కట్టాలంటే కావాల్సింది మరొకటి ఏంటంటే సిలువ యొక్క మార్గాన్ని అర్థం చేసుకోవటం. Spiritual authority is not alone is not enough. That's necessary. ఆత్మ సంబంధమైన అధికారం ఒక్కటే సరిపోదు, అది అవసరం. A true disciple of Jesus who wants to build the church of Christ must have spiritual authority, but he must also know the way of the cross. ఒక నిజమైన పూర్ణ హృదయుడైన శిష్యుడు ప్రభు యొక్క సంఘాన్ని కట్టాలి అంటే ఆత్మీయమైన అధికారం కావాలి. దాంతోపాటు సిలువ మార్గాన్ని కూడా అర్థం చేసుకోవాలి. And that's why it says here, from that time. That means from the time that Jesus spoke about building the church. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పటి నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును కట్టాలి అని చెప్పిన తర్వాత He taught his disciples about the fact that he was going to go to the cross, suffer, అప్పటి నుండి తన శిష్యులతో ఏం చెప్పారంటే తాను యెరూషలేముకు వెళ్ళి శ్రమ పడాలని, and die, అనేక హింసలు పొంది చంపబడాలని చెప్పారు. and be raised up on the third day. మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పారు. And Peter took him aside and began to rebuke him. He couldn't understand that. He said, what do you mean? పేతురు ఆయన చేయి పట్టుకొని గద్దింపసాగాడు. పేతురుకు అర్థం కాలేదు ఈ విషయం. This cross and all. I thought you just gave me authority to bind all these forces of darkness. How can anybody come and take you then? ఈ అంధకార సంబంధమైన శక్తుల్ని బంధించడానికి ఇప్పుడే కదా నాకు ఆత్మీయ అధికారాన్ని ఇచ్చారు, ఎవరైనా వచ్చి ఏం చేయగలరు అని అనుకున్నాడు. No, I'm going to defend you. నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు. God forbid it, Lord. That's never going to happen to you. He spoke in love. ప్రభు అది నీకు దూరం అగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగాను. ఎంతో ప్రేమతో చెప్తున్నాడు పేతురు ఇక్కడ. He really loved his master so much. He said, I'm not going to let anybody take you and, spit on you and kill you. తన యజమాని మీద ఎంతో ప్రేమతో చెప్తున్నాడు పేతురు, నీ మీద ఉమ్ము వేయటానికి లేకపోతే నిన్ను చంపటానికి నేను అనుమతించిన ఎవరిని. But Jesus turned around and said to him, get behind me, Satan. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కు పొమ్ము, You are a stumbling block to me. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. Everyone who avoids the way of the cross is a stumbling block to Christ. ఎవరైతే శిలువ మార్గాన్ని విస్మరిస్తారో వాళ్ళందరూ కూడా క్రీస్తుకి అభ్యంతర కారణంగా ఉన్నారు. And your mind is set on your interests, not God's interests. నీవు మనుషుల సంగతుల్ని తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు. There we understand what the meaning of the cross is too. సిలువ అంటే ఏంటో అర్థాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. When the cross comes into our life, our mind is not set on our interests, but God's interests. మన జీవితంలోనికి సిలువ ప్రవేశించినప్పుడు మన సంగతుల్ని మనం చూసుకోం కానీ దేవుని సంగతులను మనం చూస్తాం. If your mind is set on your own interests in life, no matter what you may say, you haven't understood the way of the cross. నీ మనసు నీ సంగతుల మీద ఆనుకొని ఉన్నట్లయితే నువ్వేమి చెప్పినా సరే నీవు క్రీస్తు యొక్క సిలువను అర్థం చేసుకోలేదు. And that's why Jesus went on to say, after rebuking Peter, calling him Satan, at one moment, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని సాతానాన్ని గద్దించాడు. just a couple of minutes earlier, he said, you're blessed, Simon Peter, because flesh and blood has not revealed this to you, but my Father in heaven. కొద్ది నిమిషాల క్రితమే పేతురుతో ఈ విధంగా చెప్పారు ప్రభు, సిమోను బర్యోనా నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. And in a few moments later, he's calling him Satan. కొద్ది నిమిషాల తర్వాతే సాతానా అని కూడా పిలుస్తున్నారు. It's interesting how the Lord called his closest co-worker Satan. ఎంతో దగ్గరగా ఉన్న తన తోటి పనివాడిని సాతానా అని పిలిచాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఈ చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. Just because he was trying to prevent him from going the way of the cross. And then he went on to say in verse 24, it's not only for me, folks. If you want to follow me, you got to take up the cross too. తాను సిలువ మార్గంలో వెళ్తుంటే అడ్డగిస్తున్నందుకు ఆ విధంగా ప్రభు చెప్పారు. తర్వాత ప్రభు ఏమన్నారంటే, ఈ సిలువ మార్గం నాకొక్కడికే కాదు, మీరు కూడా నన్ను వెంబడించాలంటే మీరు కూడా మీ సిలువను ఎత్తుకోవాలి. What does that mean? If you look at verse 23, you understand it. 24వ వచనంలో మనం దీన్ని చూస్తాం. ఏంటి దీని అర్థం? 23వ వచనాన్ని మనం చూసినట్లయితే దీన్ని అర్థం చేసుకోగలం. When you take up the cross, you stop seeking your own interests. నీవు సిలువను ఎత్తుకున్నప్పుడు నీ సొంత సంగతుల మీద నీవు ఆసక్తిని కలిగి ఉండవు. And you begin to seek God's interests. దేవుని సంగతుల్ని చూడటం మొదలు పెడతావు.
That's the mark of a man who's taken up the cross. ఒక వ్యక్తి సిలువను ఎత్తుకున్నాడు అంటే గుర్తది. So you understand the cross now. Any one of you who's seeking your own interests in life, you haven't understood the cross. ఇప్పుడు మీరు సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి అర్థం చేసుకున్నారు? ఎవరైతే వాళ్ళ సొంత సంగతుల్నే చూసుకుంటూ ఉంటారో వాళ్ళు సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటో అర్థం కాలేదు వాళ్ళకి. And in fact, you're a stumbling block, according to verse 23. Any Christian కానీ నిజానికి 23వ వచనం మనం చూసినట్లయితే నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు. who's seeking his own interest is a stumbling block to God. ఏ క్రైస్తవుడైనా కేవలం వాళ్ళ సొంత సంగతులు మాత్రమే చూస్తున్నట్లయితే దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నారు వాళ్ళు. Work on earth, stumbling block to building the church. దేవుని యొక్క సంఘం కట్టబడటానికి వాళ్ళు అభ్యంతర కారణంగా ఉన్నారు.